ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు, ఇస్రాయేల్ కానీ ఇరాన్కి కానీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే చాలా దేశాలు, సిరియాతో యుద్ధం చేశారు, హమాస్తో యుద్ధం చేశారు, పాలస్తీనాని యుద్ధం చేశారు. దాదాపు 5-6 దేశాలతో వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ దేశంతో యుద్ధం చేసినా వాళ్ళు ఎక్కడ ఓడిపోయినట్టు మనకేం కనపడలే. ఇస్రాయేలు దేశము ఆరంభమయ్యి దాదాపు 1948లో అది ఒక దేశంగా ఏర్పడింది. మరి అంతకుముందు ఎక్కడున్నారంటే వాళ్ళు చెల్లాచెదురైపోయారు. దేవుడే వాళ్ళని చెదరగొట్టినాడు. మనము ఆ లేఖనం కూడా బైబిల్లో ఉంటుంది, నేను చదివి మీకు వినిపిస్తాను. ఆ లేఖనం బైబిల్లో ఉంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 37వ వచనంలో, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని కొట్టి వెళ్ళగొట్టిదిని, దేశములన్నింటిలో నుండి నేను వారిని మరలా సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయులుగా నివసింపజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకే కోపం వచ్చింది, కోపం వచ్చి నేను వారిని కొట్టి అనేక దేశాలను వాళ్ళని చెదరగొట్టిన తర్వాత చెదరగొట్టిన వారిని అలాగే ఉంచలేదు, కానీ నేను వారిని ఒక దేశముగా నిలువబెడతానన్నాడు. కాబట్టి ఆయన అలా నిలువబెట్టాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా అక్కడ ఎముకలు కలిగిన ఒక లోయలోనికి తీసుకొని పోతాడు. యెహెజ్కేలు ప్రవక్తని ఎండిపోయిన ఎముకలు కలిగిన ఒక లోయలోనికి తీసుకొని పోయి, నాయన యెహెజ్కేలు, ఈ ఎముకలు బ్రతకగలవా అనేసి అంటాడు. ఈ ఎముకలు బ్రతకగలవా అంటే, ప్రవ్వా అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు కదా, వాళ్ళు బ్రతుకుతారో లేదో నాకు తెలియదు, నీకే తెలియను అని అన్నప్పుడు, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఎండిన ఎముకలారా యెహోవా మాట్లాడుచున్నాడు, ఆలకించండి. మీలో మాంసమును నరములను శరీరమును పొదిగి వారందరూ ఒక మహాసైన్యమైనట్లుగా వారికి ఆజ్ఞాపించు అని యెహెజ్కేలుతో అన్నప్పుడు, యెహెజ్కేలు ఆ విధంగా ప్రవచనం ఎత్తినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ మళ్ళా శరీరాలుగా నిలవబడతాయి. ఆ తర్వాత మరలా ప్రవచనం ఎత్తి మాట్లాడు, నలుదిశలున్న ఈ ఎముకల్లో ఉన్న ఆత్మలారా మరి నలుదిశల నుంచి వచ్చి వారిని ఆవహించి మరలా వారు లేచి నిలబడినట్లుగా ఆజ్ఞాపించు అన్నప్పుడు, యెహెజ్కేలు ఆ విధంగా ఆజ్ఞాపించినప్పుడు వారు మరలా ఒక మహాసైన్యమై నిలవబడతారు. దీనికి అర్థం ఏంటంటే, పాడైపోయి చచ్చిపోయిన దేశాన్ని నేను మరలా బ్రతికిస్తాను, మరలా నేను వాళ్ళని అక్కడికి రప్పిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ఇస్రాయేలీలకు దేవుడు ప్రామిస్ చేశాడు. నేను ఇస్రాయేలీల పక్షం కాదు, కానీ దేవుడు ఏది చెబితే నేను దాని విషయమై మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, నేను చెప్తాను. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలనూల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడొద్దు. నేను నిన్ను బలపరుచుకుంటాను, నీకు సహాయము చెయ్యువాడను నేనే, నీతిను నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకొనును అన్నాడు. నీ మీద కోప్పడిన వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు అని అన్నాడు. నీతో కలహించిన వారిని నువ్వు వెతికెదవు కానీ, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారు కనుగొనలేకపోవుదురు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. ఇవన్నీ దేవుడు చెప్పుకుంటూ వచ్చినాడు. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమైన ఇశ్రాయేలు, భయపడొద్దు అంటాడు. ఒకటి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునే యాకోబు అయిన ఇశ్రాయేలు ఉన్న ఒక వ్యక్తి పేరే. వీళ్ళందరూ ఇశ్రాయేలు అనబడిన ఆ వ్యక్తికి పుట్టిన వాళ్ళు. వీళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ రూబేను, షిమ్యోను, యూదా, జబులును, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనషే, బెన్యామీను, లేవి అనబడిన ఈ 13 గోత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తండ్రి ఒకటే. ఈ తండ్రికి పుట్టిన వీళ్ళందరినీ ఇశ్రాయేలీలు అనేసి అన్నారు. వీళ్ళలో యూదులు అనబడిన వాళ్ళు ఒక జాతి.
ఇప్పుడు ఉన్న నెతన్యాహు కూడా బెంజమిన్ నెతన్యాహు అంటారు. అంటే ఆయన బెన్యామీను గోత్రీకుడు. అంతకుముందు నఫ్తాలి బెన్నెట్ అనబడిన అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన నఫ్తాలి గోత్రీకుడు. అంటే యూదా గోత్రము, నఫ్తాలి గోత్రము, ఇట్లా గోత్రాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తండ్రి కూడా ఆయన పేరు ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్తో దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నేను ఏర్పరచుకునే యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అంటా ఉన్నాడు. ఎవరు సంతానం అంట? దేవుని స్నేహితుడి పిల్లలే ఇశ్రాయేలు. అబ్రహాము గారి పిల్లలు, దేవుని స్నేహితుడైన అబ్రహాము గారి పిల్లలే ఇశ్రాయేలు. అందుకే అన్నాడు, నేను మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు స్వల్ప జనమని మీరు భయపడుతున్నారా? మీ మీదకు వచ్చేవారిని చూసి మీరు దిగులు పడుతున్నారా? మీరు దిగులు పడద్దు, నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. దేవుడు తోడు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు తోడు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి మనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలెను గొమొర్రాతో సమానముగా ఉందుము అని అంటాడు. ఏమన్నాడు? కొద్దిపాటి శేషముతో వాళ్ళని బ్రతికిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల్ని గత 4000 సంవత్సరాలు, అంటే అబ్రహాము దగ్గర నుంచి ఇప్పటి వరకు 4000 సంవత్సరాలు అనుకుంటే, ఆ యొక్క అబ్రహాము సంతానాన్ని 4000 సంవత్సరాల నుంచి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడలా. అంటే చిన్న శేషంతో మరలా వారిని ఒక సంతానంగా మార్చి ఒక దేశంగా మార్చేసినాడు ఇప్పుడు దేవుడు కంప్లీట్గా. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షం ఉన్నాడు. మీరేమన్నా అరబులకి ఏమన్నా వ్యతిరేకమా? నాకేం పని, నాకు వ్యతిరేకం కాదు. కానీ నేను చెప్పేది ఒకటే, నేను దేవుడు అనేవాడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఈరోజు యుద్ధాలు ఎందుకు మీకు? ఆయుధ కర్మాగారాలు ఎందుకు? వీటి గురించి కాదు కదా దేవుడు చెప్పేది. మీరు సుఖంగా తినండి, సంతోషంగా పడుకోండి, మీరు ఎక్కడ పడుకున్నా సంతోషంగా, సుఖంగా, నెమ్మదిగా ఉండమని దేవుడు అంటా ఉన్నాడు. యుద్ధాలు చేయండి, మీరు ఇంతవరకు కట్టుకున్న నగరాలు నాశనం చేసుకోండి, మీరు మీ సంతానం మరి కొట్టుకొని సావండి అని చెప్పేవాడు దేవుడు కాదు. ఒక దేశం లేకుండానే చేయండి, ఈ జనాలు చెప్పించబడిన వాళ్ళు, వీళ్ళని చంపితే మీకు పరలోకమందు ఇంత పుణ్యం ఇస్తాను అని చెప్పేవాడు దేవుడు కాదు. అది బైబిల్ చెప్పినా కూడా నేను అటువంటి దేవుడు నేను పక్కన ఇసిరి అవతల పడేస్తా. ఇట్లాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనుషులు వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా, అందరు కలిసి సుఖంగా తినాలా. పేద దేశాలు ఎన్ని లేవు. ఈరోజు ఆహార ఉత్పత్తుల పైన పెట్టే డబ్బు 10 రూపాయలు అయితే, ఆయుధ కర్మాగారాల పైన పెట్టే ఉత్పత్తి పైన డబ్బు దాదాపు 1000 రూపాయలు పెడతా ఉన్నారు. అంటే 10 రూపాయలకి 1000 రూపాయలకి ఎంత తేడా ఉంది? ఒక రాత్రిలోనే ఇజ్రాయెల్ దేశం, ఇరాన్ దేశాల యొక్క మిసైల్స్ అడ్డుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బు 2500 కోట్లు అంటే ఆషామాషీనా? అంత డబ్బు వృధా అయిపోయింది కదా. ఈ డబ్బుతో ఎంతమందికి మనం ఆహారం పెట్టవచ్చు, ఎన్ని దేశాలను మనం కాపాడవచ్చు, ఎన్ని దేశాలకు మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, ఎంతమంది పిల్లలను చదువుకోవచ్చు, భూమండలం అంతా సస్యశ్యామలంగా చేయొచ్చు కదా. మరి యుద్ధాలు ఎందుకు? యుద్ధాల గురించి దేవుడు ఒకటే మాట అంటున్నాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయవాల్లో పుట్టే భోగెచ్చల నుండియే కదా అని అంటున్నాడు. ఎవడికో యుగం హట్ అయిపోయింది, ఆ యుగాన్ని బట్టి జరుగుతున్న యుద్ధాలు. ఈరోజు ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు కాపాడకపోతే ఆ దేశం సొదొమ గొమొర్రా లాగా అయిపోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు సర్వనాశనం అయిపోయినాయి, ఏం మిగలేదు, ఓన్లీ బూడిదే. ఇప్పటికీ మీరు ఆ యొక్క మధ్యధరా సముద్రం, ఆ లెబనాను సిరియాల మధ్య ఉంటున్న ఆ యొక్క సొదొమ గొమొర్రా మీరు టైప్ చేస్తే మొత్తం బూడిదైపోయింది పట్టణాలు, బూడి తప్ప ఇంకేం లేదు. అందుకే అంటున్నాడు, సొదొమ గొమొర్రాలతో పోల్చుకున్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉండి మమ్మల్ని కొద్దిపాటి శేషముతో మనం బ్రతికించకపోతే మనం కూడా సర్వనాశనం అయిపోయి ఉండేవాడు, మన సంతానం అనేది అసలు లేకుండానే పోయి ఉండేది కదా అని వాళ్ళు ఇశ్రాయేలు చెప్పుకుంటా ఉన్నారు. దేవుడు కూడా అంటున్నాడు, స్వల్ప జనమైన యాకోబు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా ఒక చక్కని మాట దేవుడు చెప్తా ఉన్నాడు, మనం చూద్దాం. యెషయా గ్రంథము లేదా రాజుల
రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. ఈ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపుల యుద్ధములు కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయిన సంగతిని వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా, అపాయమేమీ లేకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను బదులుగా కూర్చుండబెట్టి నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా తన తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు మందిరం కట్టించుటకు నేను ఉద్దేశం కలిగిన వాడనై ఉన్నాను. కొంచెం స్పీడ్ చదువుతున్నా, ఏమనుకోవద్దు. ఇక్కడ సొలొమోను రాజ్యాన్ని ఏలేటప్పటికి దావీదు ఏం చేస్తాడంటే అన్ని పక్కల యుద్ధాలు చేసి ముగించేసినాడు. అందరు సైలెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సొలొమోను రాజు అయిపోయిన తర్వాత సొలొమోను అంటున్నాడు, ఇప్పుడు నేను నా తండ్రి నలుదిశలా యుద్ధాలు చేసి అందరిని అణిచేసినాడు కాబట్టి ఇప్పుడు మాకు యుద్ధాలు లేవు. అంటే యుద్ధాలు ఎప్పటి నుంచి సచ్చినాయి అంటే అప్పటి నుంచే సచ్చినాయి. అప్పటి నుంచి ఫిలిస్తీన్లు ఉన్నారు. అప్పుడు ఫిలిస్తీన్లని ఇప్పుడు పలస్తీనీలు అనేసి అన్నారు. అప్పట్లో ఫిలిస్తీన్లు 5 సర్దార్లు, హిత్తీలు, హివ్వీలు, యెబూసీలు, పెరిజీలు, గిర్గాషీలు, అమోనీయులు, మోయాబీలు, వీళ్ళందరూ ఆ చుట్టూ ఉన్న వాళ్ళే. వీళ్ళ సరిహద్దు ఎక్కడ దాకంట, అప్పట్లో వీళ్ళు స్వాధీనపరుచుకున్న సరిహద్దును గురించి మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమట సముద్రమునకు మీ సరిహద్దు వ్యాపించును, ఏ మనుషుడు మీ ఎదుట నిలవలేడని ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అరణ్యము మొదలుకొని లెబానోనులోనున్న యూఫ్రటీస్ నది ఎక్కడ దాకా ఉంది తెలుసా? ఇరాకు దేశం వరకు ఉంది. ఇరాకు దేశం, టర్కీ, ఇరాకు, ఈ ప్రదేశాలన్నీ కలిపి ఆ యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే వీరి సరిహద్దు ఎక్కడ దాకంట? అప్పట్లో దావీదు అణిచేసిన యుద్ధాలు కూడా ఈ యొక్క యూఫ్రటీస్ నది వరకు యుద్ధాలు చేసి వాళ్ళందరూ అణిచేసినాడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా అంతే. యూఫ్రటీస్ నది వరకు అంటే ఇప్పుడు ఇరాన్తో జరుగుతూ ఉంది, తర్వాత ఇరాక్తో కూడా జరగవచ్చు, తర్వాత ఆయన ఎవరు టర్కీ దేశంతో కూడా యుద్ధం జరగవచ్చు. ఇవన్నీ యుద్ధాలు జరిగిపోయిన తర్వాత మరలా మందిరం కడతారు. ఒకప్పుడు యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు అణిచివేయబడిన తర్వాత సొలొమోను రాజు మందిరాన్ని కట్టినాడు. ఇప్పుడు ఈ జరుగుతున్న యుద్ధాలన్నీ అణిచివేయబడిన తర్వాత ఇశ్రాయేలు మరలా మందిరం కట్టుకుంటారు. యెరూషలేములో మందిరం కట్టుకుంటారు. ఇప్పుడు అక్కడ యుద్ధాలు దేనికోసం జరుగుతున్నాయి ఇశ్రాయేలుకి మిగిలిన వాళ్ళకి అని అంటే ఒకటే కారణం, కేవలం యెరూషలేం మందిరం కోసం జరుగుతున్న యుద్ధం. 8 ఎకరాల భూమి కోసం జరుగుతున్న యుద్ధం. ఆ భూమి మాది అంటే ఆ భూమి మాది అని గొడవలు. ఇది వాళ్ళకి పవిత్రమైన ప్రదేశము ఇశ్రాయేలీలకి. ఈ మహమ్మద్ గారు అక్కడ నుంచి పరలోకానికి వెళ్ళాడన్న ఒక నమ్మకంతో వాళ్ళు కూడా ఇది మాకు పవిత్ర స్థలం అని వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాలు. ఇప్పుడు వాస్తవానికి పవిత్ర స్థలం అంటూ ఇప్పుడు ఏమీ లేదు. దేవుడు స్పష్టంగా చెప్పినాడు. గలతీ రాసిన పత్రికలో ఒకసారి 4వ అధ్యాయం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ఎంత స్పష్టంగా చెప్పినాడంటే, అరే నాయన, పవిత్ర స్థలాలు ఇంకెక్కడ ఉన్నాయి? పవిత్ర స్థలాలు పరలోకంలో తప్ప భూమి మీద పవిత్ర స్థలం లేదు. నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించాలి అని చెప్పి దేవుడు ఎప్పుడో చెప్పినాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. ఆయనను దాసి వలన ఒకడును శరీర ప్రకారము, నేను 22వ వచనం నుంచి చదువుతాను, మనకు అర్థమవుతుంది. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహాముకు కలిగిరి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను,
స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన, అంటే అబ్రహాముకి 2 బిడ్డలు పుట్టారు. ఆ ఇద్దరిలో పుట్టినవాడు ఒకడేమో పని మనిషికి పుట్టాడు, ఇంకొకడేమో స్వతంత్రురాలు అంటే సొంత భార్యకి పుట్టాడు అని అంటూ చెప్తున్నాడు. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడతా ఉన్నాయి. మీరు అపార్థం చేసుకోవద్దు, నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోండి అని ఇవి అలంకార రూపకముగా చెప్పబడుతూ ఉన్నవి అని అంటూ ఈ స్త్రీలు అంటే ఎవరు? శారా కానీ హాగరమ్మ కానీ. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. ఒకటి దాస్యములో ఉండుటకు పిల్లలను కనను, ఇది హాగరు అన్నాడు. ఎవరట హాగరు? దాస్యములో పిల్లల్ని కని, దాస్యములోనే ఉంటారు వాళ్ళు అంటే దాస్యములో ఉండుటకు పిల్లలను కనను, ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సినాయి కొండయే అనేసి అన్నాడు. ఇది అరేబియా సంబంధించిన సినాయి కొండ అన్నాడు. ప్రస్తుతము యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అంటాడు. మరి స్వతంత్రానికి పుట్టినవాడు మరి స్వతంత్రంగా లేడా? వాడు కూడా స్వతంత్రంగా లేడంట, వాడు కూడా దాస్యములోనే ఉన్నాడట. ఏమంటున్నాడు? ఇది హాగరుకు పుట్టినవాడు దాస్యములో ఉండడానికి పిల్లలు కనింది, అయితే స్వతంత్రానికి పుట్టాడు కదా, కొన్ని వాడన్నా మంచివాడా అని అంటే అతని గురించి అంటున్నది, ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే, ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం ఉంది. అంటే ఇద్దరు దాస్యంలోనే ఉన్నారు. ఇద్దరిని దేవుడు మంచోడు అనడంలే, ఇస్రాయేలీని మంచోడు అనడంలే, ఇస్మాయేలీని మంచోళ్ళని దేవుడు చెప్పడంలే. కాబట్టి వీళ్ళిద్దరూ దాస్యంలో ఉన్నారు కనుక ఆ నిబంధన దీనికి దీటయ్యి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అన్నాడు. అమ్మా హల్లెలూయా! పైనుంది యెరూషలేము ఒకటి, అది మనకు తల్లి. ఎక్కడున్న యెరూషలేము గురించి ఎందుకు కొట్టుకుంటారు మీరు అని దేవుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. అరే చచ్చిన తర్వాత మీరు అక్కడ కదా ఉండేది, శాశ్వతంగా అక్కడ ఉంటారు. ఈ భూమి కోసం ఎందుకు కొట్టుకొని చస్తారు అని దేవుడు అంటూ, పైనున్న యెరూషలేము అది స్వతంత్రంగా ఉంది, అది మీకు తల్లి అని అంటాడు. ఆ తల్లి ఒడిలోకి పోండి, ఆ తల్లి ఒడిలోకి పోయి ఆ తల్లి రొమ్ముపాలు తాగండి, ఆ రొమ్ముపాలు తాగి సుఖంగా నిద్రపోండి. ఆ తల్లి ఎలా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. త్వరగా చదువుతున్నాను, ఎందుకంటే లేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను త్వరగా నేను చదువుతా ఉన్నాను. ఆ తల్లి ఎట్లా ఉంటుందంటే 6వ వచనం, 11వ అధ్యాయం 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనను, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవు ఎలుగుబంటి కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగుల పుట్ట యొద్ద పాలు విడిచిన పిల్ల తన చేయి చాపును, నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగమును హాని చేయదు అని అంటున్నాడు. హల్లెలూయా! చిరత పులి గొర్రెపిల్ల ఒకచోట పండుకుంటాయంట, ఒకచోట తింటాయంట. అంటే నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము కూడా హాని చేయదు. ఈరోజు మనకి ఇల్లు భద్రత, బీగాలు, గడి, అడ్డుగడిలు, తలుపులన్నీ వేసుకొని పడుకుంటున్నాం సుఖంగా, లోపల ఏసీలు వేసుకొని. ఇది మనకు భద్రత అనుకుంటున్నాం. కానీ దేవుని పరిశుద్ధ పర్వతం పైన నువ్వు ఎక్కడికి పోయినా భద్రతే. నువ్వు ఎడైనా పడుకో, నువ్వు గాలి మీద పడుకుంటావా, రాళ్లపైన పడుకుంటావా, మట్టిలో పడుకుంటావా, కొండపైన పడుకుంటావా, నువ్వు ఎక్కడ పడుకుంటావో చెప్పు, అన్ని చోట్ల నీకు భద్రతే. ఎందుకు? అదే నీ ఇల్లు. ఆదాము అవ్వలకి ఇల్లు ఎక్కడుంది? ఏదేను తోటే కదా ఇల్లు. అది ఆ పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది నీ తల్లి అన్నాడు. ఆ తల్లి ఒడిలో పడుకుంటావు ఒకరోజు నువ్వు. భూమి మీద ఈ దేవలం, ఈ దేవుడు, ఈ దేవలం, ఈ స్థలం పవిత్రమైంది. ఏ స్థలం పవిత్రమైంది కాదు భూమి పైన. పరలోకంలో నీకు తల్లి ఉంది, యెరూషలేము, అది నీకు తల్లి, అది స్వతంత్రంగా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడే నీకు సంతోషము, సుఖము, శాంతి. ఇక్కడ మనం వ్యాపార లావాదేవీలు పెట్టుకొని చక్కగా డబ్బు సంపాదించి మన వాళ్ళందరికీ పెట్టుకొని మన దేశాలు బాగు చేసుకొని బ్రతకాల్సింది పోయి యుద్ధాలు ఎందుకు? ఏం చేసుకొని యుద్ధాల వల్ల పట్టణాలు నాశనం అయిపోతాయి, అగ్నిచేత కాల్చబడతాయి. కూల్చబడిన దేశం మళ్ళీ కట్టాలంటే ఎంత టైం పడుతుంది?
అందుకే యేసు ప్రభు అన్నాడు, దుష్టుణ్ణి ఎదిరించక ఈ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పమన్నాడు. ఎందుకు? నీకంటే బలవంతుడు వచ్చినప్పుడు నువ్వు వాడికి లొంగిపోమంటున్నాడు యేసు ప్రభు. నీకంటే బలవంతుడు నీకు ఎదురైనప్పుడు వాడికి నువ్వు లొంగిపో. దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు. వాడిని పై వస్త్రం లాగేస్తే వాడిని నీ 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 వస్త్రం లాగితే నీ పై బట్ట కూడా తీసిచ్చేయి. వాడు 1 మైలు నిన్ను ఈడిస్తే 2 మైలు కూడా వాడితో పాటు వెళ్ళిపో అని అంటాడు. అంటే వాడికి లొంగిపో అంటాడు పూర్తిగా. వాడికి నువ్వు లొంగిపోతే నువ్వు బ్రతుకుతావు, వాడికి లొంగకపోతే నువ్వు బ్రతకవు. సిద్కియా రాజుతో కూడా ఆ రోజు మరి ఇర్మియా చెప్పాడు, నాయన సిద్కియా నువ్వు ఇబ్బంది పడతావు, అతడు బలవంతుడు నెబుకద్నెజర్ రాజు, ఆ రాజు కొట్టే దెబ్బ నువ్వు తట్టుకోలేవు, కాబట్టి నువ్వు వెళ్ళి సమాధాన పడు, నువ్వు డైరెక్ట్గా రాజు కాడికి వెళ్ళిపో, రాజు దగ్గరికి పోయి అయ్యా తప్పు అయిపోయింది క్షమించు, ఇంక నీ జోలికి రాను, నా దేశం మీదకి రావద్దని చెప్పి ఒక మాట చెప్పు అని అంటే సిద్కియా అన్నాడు, ఇంతవరకు నేను అతని మీద యుద్ధం చేసి పోరాటం చేసినాను, ఇప్పుడు పోయి నేను లొంగిపోతే అందరు నన్ను చూసి నవ్వరా అని అన్నాడు. నవ్వరు నాయన, ఎవరు నవ్వరు, నువ్వు బురదలో కాలేసావు, మళ్ళీ ఆ కాలు నువ్వు బయటికి తీసావు అని అందరూ నీ దేశ ప్రజలే నిన్ను చూసి సంతోషిస్తారు, రాజు మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి దండం పెడతారు నీకు అని కూడా ఇర్మియా చెప్పాడు. ఆయన ఒప్పలే. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద మన మోడీ గారు యుద్ధం చేశాడు. ఏమైంది? నేను కూడా భయపడినా, ఈ మన దేశంలోనే ఇప్పుడు యుద్ధాలు లేవులే, మిగిలిన దేశాల్లో కొట్టుకొని వస్తున్నారు, మన దేశం అన్న సుఖంగా ఉందని నేను అనుకున్నా. ఇప్పుడు మన దేశంలో కూడా యుద్ధాలు అయితే ఇప్పుడు మన దేశం కూడా పాడైపోతుంది కదా అని అనుకున్నప్పుడు వెంటనే దేవుని నామానికి స్తోత్రం, వాళ్ళిద్దరు సమాధాన పడ్డారు, ఒక ఒప్పందానికి వచ్చారు. అయ్యా మేము ఇక బాంబులు వేసుకోం, మేము యుద్ధం చేసుకోం అన్నప్పుడు అమ్మయ్యా సంతోషం. ఎందుకు? యుద్ధం ఆగిపోయింది. సో ఒప్పందాలు చేసుకొని యుద్ధాలు ఆపుకోవాలి కానీ మరి నీకంటే బలవంతుడు నీ ముందు ఉన్నప్పుడు నువ్వు వాడికి లొంగిపోవడం బెటర్. దేవుడు చెప్పేది అదే. ఈరోజు ఇస్రాయేలు మంచివాళ్ళు అని చెప్పి బైబిల్ చెప్పలే, అట్లాగని అరేబియా వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పి బైబిల్ చెప్పలే, మనుషులందరూ చెడ్డోళ్ళనే చెప్పింది. కానీ నువ్వు నీతిగా బ్రతికిన దాన్ని బట్టి పరలోకంలో నీకు స్థలం ఉంది, అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు, అక్కడ నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఒకటి, ఇశ్రాయేలీని దేవుడు కాపాడుతున్నాడు, ఇది మాత్రం పక్కా. ఇంతవరకు ఇశ్రాయేలు దేశం మరి ఏర్పరచబడినప్పటి నుంచి ఇంతవరకు ఇశ్రాయేల్ దేశం ఓడిపోయిందే లేదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, స్వల్ప జనమైన యాకోబు, నేను నిన్ను నీ బిడ్డలను కాపాడుకుంటా వస్తానన్నాడు. కాపాడుకుంటా వచ్చాడు. నేనే కొట్టాను, నేనే తరిమేశాను అందరినీ, మరలా నేనే వారందరినీ సమకూరుస్తానన్నాడు. సమకూర్చాడు, స్థిరపరిచాడు. మరి దేవుడు స్థిరపరిచిన వాడితో నువ్వు యుద్ధం చేస్తే నువ్వు తట్టుకుంటావా? ఇప్పుడు ఇన్ని దేశాలు కలిసి ఆ దేశం మీద పడినా కూడా ఆ దేశాన్ని ఏం చేసుకోలేకపోతున్నాయి కదా. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకటే కారణం, ఆ దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి, కొన్ని లేఖనాలు ఉన్నాయి, అవన్నీ చెప్తే లెంత్ చాలా అవుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసిన, లెంత్ చాలా అవుతుంది. కాబట్టి ఆ లేఖనాల ప్రకారము ఇంతవరకు నడుస్తూ వచ్చింది. అవన్నీ రాయబడినవి కాబట్టి జరుగుతూ ఉంటాయి. మనం ఎవరిపైన ద్వేషం వద్దు, ఇరాన్కి మనం సపోర్ట్ వద్దు, ఇస్రాయల్కి మనకు సపోర్ట్ వద్దు, మనకేం అవసరం లే, మన బతుకులు మనకి ఎందుకు. వాడెవడో కొట్టుకుంటామంటే వాడు సావాలా, వాడు పాడైపోవాలి, మనం కోరుకోవాల్సిన పని లేదు. దేవుడు మనం కూడా అట్నే కోరుకుంటాడు. వాడేదిలా పాడైపోయేది, వాడి చావును, వాడి పతనాన్ని నువ్వు కోరుకునేప్పుడు నీ పతనాన్ని నేను కోరుకుంటా అంటాడు దేవుడు. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? నిన్ను కన్నోడు అంటాడు, నువ్వు వాడి పతనాన్ని ఎందుకు కోరుకుంటావు నువ్వు? అరేబియా దేశంలో ఉన్న వాళ్ళు అయితే మనుషులు కాదా? ఈరోజు అన్నం నీళ్లు లేక ఎంతమంది అగసాట్లు పడుతూ ఉన్నారు, ఎంతమంది బాధలు పడుతూ ఉన్నారు. ఎంత బాధ వేస్తుంది, ఎంత కడుపు కోత బిడ్డలు కోల్పోయిన వాళ్ళు, అమ్మ నాయన కోల్పోయిన వాళ్ళు, ఒకరికొకళ్ళు ఎవరికెవరో సంబంధం లేదు, ఆ శిథిలాల కింద ఇరుక్కొని మనుషులు రాలేక చిక్కుబడి సజీవ దహనం అయిపోయిన, సజీవ మరణం చెందిన వాళ్ళు ఎంతమంది. ఎంత హృదయ వేదన, ఎంత బాధ. ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము వీళ్ళందరి కోసం, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా నీ కృపాహస్తం వాళ్ళకి అందించు. ఆ శిథిలాల కింద ఇరుక్కొని ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారు, వాళ్ళు నీతో మాట్లాడుతున్నారేమో, నీకు మొర పెడుతున్నారేమో. తండ్రి నువ్వు వాళ్ళ మొర ఆలకించు, నేనున్నానన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు అక్కడ ఆ చీకట్లో వాళ్ళు ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు, ఇంకా ప్రాణాలతో ఉన్నారు, నువ్వు వాళ్ళతో మాట్లాడు తండ్రి అని నేను దేవుడిని అడుగుతూ ఉంటాను. ఎవరైనా మనుషులేనండి, ఈ మతము ఆ మతము, మత జాడ్యాన్ని విడిచిపెట్టండి. ఎవడి దేవుడు అనేవాడికి మతం లేదండి, దేవుడు అనేవాడికి మతం లేదు. దేవుడికి అందరూ బిడ్డలే.
దేవుడు అనేవాడికి కులం లేదు, దేవుడు అనేవాడు అంటరానోడు కాదు, దేవుడు అనేవాడికి మైలపడ్డు, దేవుడు ఒక వర్గానికి దేవుడు ఇంకో వర్గానికి ఇంకొక దేవుడు, ఇంతమంది ఉంటారు. ఒకటే దేవుడు ఉంటాడు. ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే భూమి, ఒకటే గాలి, ఒకటే ఆహారం, ఒకటే దేవుడు, అంతే. అంతకు మించి ఇంక వేరే ఇంకేమీ లేదు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. మరి రాజంపేటలో నేను చర్చ్ స్టార్ట్ చేశాను. కొన్ని విషయాలు అక్కడ కూడా నేను మాట్లాడతాను. నా ఫోన్ నెంబర్సు నా యూట్యూబ్ ఐడీస్ పైన ఉంటుంది. మీరు చూసి నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.